చర్చించుకోవడానికి మన రాష్ట్ర కమిటీ, ఆల్ ఇండియా కమిటీ ఈ యొక్క విధానాలపైన సెమినార్లు, సదస్సులు పెట్టాలని, ఇవి గ్రామస్థాయి వరకు, శాఖ వరకు తీసుకువెళ్ళాలని ఆల్ ఇండియా కమిటీ పిలుపు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి నుండి ఎమర్జెన్సీని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇందిరాగాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. 1977 మార్చి 21న దాన్ని ఎత్తివేసింది. అంటే 21 నెలల కాలం ఎమర్జెన్సీ అమలు జరిగింది. ఎమర్జెన్సీ అమలు జరగటానికి గల కారణాలు ఇప్పటికే చాలామంది పెద్దలు వ్యాసాలు రాశారు. గత ఈ వారం నుండి అనేక చర్చలు సాగుతూ ఉన్నాయి. అనేక విషయాలపైన విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. మన పార్టీ నుండి కూడా కామ్రేడ్ రాఘవులు గారు ఒక వ్యాసం రాశారు. ఈరోజు కూడా మన నవ తెలంగాణలో, ప్రజాశక్తి పత్రికలో ఈ విషయాలపైన మన తెలుగు రాష్ట్రాలు, అట్లాగే దేశవ్యాప్తంగా మార్క్సిస్టు పార్టీ నాయకులు ఈ ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్నటువంటి నిర్బంధాన్ని, అనేక విషయాలను వివరిస్తూ ఈ వ్యాసాలు రాయటం అనేది జరిగింది. మనమంతా కూడా వాటిని ఒకసారి పరిశీలన చేయటం, చదవడం, వాటన్నిటిని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో అదొక చరిత్ర కాబట్టి ఇప్పుడున్నటువంటి బీజేపీ చరిత్రను కూడా వక్రీకరించేటటువంటి పని చేస్తూ ఉంది. కాబట్టి వాస్తవాలు ఏమిటి అని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సందర్భం ఇది కాబట్టి దాని లోతుల్లోకి వెళ్ళి చాలామంది విశ్లేషకులు ఈ యొక్క అంశాలని ప్రస్తావిస్తున్నారు. అందుకోసం మనం కూడా ఆ రకంగా పరిశీలన చేయటం మంచిది అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే శాఖ స్థాయిలో కూడా అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలైనా సరే ఎమర్జెన్సీ పెట్టడానికి గల కారణం, ఇప్పుడు అప్రటిత ఎమర్జెన్సీ ఎట్లా అమలు జరుగుతూ ఉంది అనే విషయాలపైన కొన్ని అంశాలనైనా మనం శాఖల స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయటం మంచిది అనేది మన జిల్లా కమిటీ నుండి మనం కూడా నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. ఈ ఎమర్జెన్సీకి రావటానికి పూర్వం జరిగినటువంటి పరిణామాలు, కొన్ని అంతర్గత కారణాలు ఉన్నాయి, కొన్ని బాహ్య కారణాలు ఉన్నాయి. అంతర్గత కారణాలు అన్నప్పుడు ఇందిరాగాంధీ అధికారంలోకి రావడానికి 1971 ఎన్నికలలో వారు పోటీ చేశారు. ఆ పోటీ చేసిన సందర్భంగా ఎన్నికల్లో ఆమె గెలవటం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ అనే నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేయటం జరిగింది. అక్కడ ఆమె గెలుపొందటం కూడా జరిగింది. ఆమె గెలుపొందడానికి ప్రజలకి అనేక భ్రమలు పెట్టి, ఇప్పుడు ఎట్లయితే డబ్బులు పెట్టి, పదవి వ్యామోహాలు పెట్టి ఓట్లు కొనుగోలు చేస్తున్నారో అప్పుడు కూడా అటువంటి అరాచకంతోని ఇందిరాగాంధీ గెలిచింది. నీతితోని, నిజాయితీతోని ఆ ఎన్నికల్లో గెలవలేదు. ఆమె అనేక అరాచకాలకు పాల్పడ్డది, నియంతృత్వ ధోరణితోని గెలిచింది. ఒక రకంగా చెప్పాలంటే అరాచకంగా గెలిచింది అని ఆమె మీద పోటీ చేసినటువంటి రాజ్ నారాయణ అనేటటువంటి ఆయన ప్రత్యర్థి కోర్టులో కేసు వేయటం జరిగింది. ఆ కేసు ఆధారంగా అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఒక తీర్పును ఇవ్వటం జరిగింది. ఇందిరాగాంధీ గెలిచిన మాట నిజమే, కానీ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ యొక్క విజయం గెలుపు కిందికి రాదు, దాన్ని అభిహాన్స్లో పెడుతున్నాము అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఆమె ప్రధానమంత్రిగా కొనసాగుతారు, ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతారు మళ్ళీ తిరిగి ఎన్నిక జరిగేంత వరకు. కానీ ఎంపీగా ఆమెకున్నటువంటి అధికారాలు, విశేషాధికారాలు వినియోగించడానికి వీల్లేదు. అట్లాగనే ఆమె ఎన్నికలలో పోటీ చేయడానికి వీల్లేదు ఒక 6 సంవత్సరాల కాలం పాటు. ఇట్లాంటి ఆంక్షలు పెట్టి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగేటటువంటి అవకాశం కోర్టు ఇస్తుంది. ఆమె కూడా సుప్రీంకోర్టుకు పోతుంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి వీటిని అమలు చేయాలి అని చెప్పేసి చెబుతుంది. ఆ ఆపద్ధర్మ కాలంలో ఆమె ఎమర్జెన్సీకి కాల్ఫర్ చేయమని చెప్పేసి ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ అని చెప్పేసి వారికి చెప్పడం జరుగుద్ది. ఆయన ఈ ఎమర్జెన్సీని ప్రకటిస్తాడు.
ఆ ప్రకటించినటువంటి సమయంలో ఢిల్లీలో అసలు కరెంటు లేకోకుండా తీసేస్తారు, ప్రచారం రావడానికి వీల్లేదని ఆపేస్తారు. తెల్లవారిన తర్వాత రేడియో ప్రసంగాల ద్వారాగా ప్రజలకు ఎమర్జెన్సీ విధించినట్టుగా తెలుసుద్ది. ఎందుకు అనంటే పత్రికలన్నీ కూడా ఆనాడు ఎమర్జెన్సీని ప్రశ్నిస్తూ, నేషనల్ మీడియా అంతా కూడా ఆమె అరాచకాన్ని, నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూ, ఆనాడు పత్రికల్లో చాలా విలువలు ఉండేటి. ఇవాళలాగా అనేక ప్రలోభాలకు లోనై పత్రికా విలువలు లేకోకుండా ఉన్నటువంటి సందర్భం కాదు, సమయం కాదు. ఆనాటి పత్రికా వ్యవస్థలో చాలా విలువలతో కూడుకున్నటువంటి పరిణామాలు ఉండేటి. అటువంటి విలువలతో కూడినటువంటి వ్యాసాలు కానీ, అటువంటి స్టోరీలు కానీ ఆనాడు ఉండేటి. అందుకోసం ప్రశ్నించేటటువంటి పత్రికల మీద కూడా నిషేధం తీసుకురావడం జరిగింది. వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ వేటు వేయటం అనేది జరిగింది. ఆ రకంగా ఎవరు కూడా పత్రికాధిపతులు ఈ ఎమర్జెన్సీ విధించినటువంటి ఆ కాలంలో కానీ, ఎమర్జెన్సీ విధించడానికి జరిగినటువంటి పరిణామాలు, ఆమె ఏ పరిణామాల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించారు అనే విషయాలపైన మాట్లాడకుండా గొంతు నొక్కేదానికోసం వాటి మీద నిషేధం కూడా ప్రకటించడం అనేది జరిగింది. ఆ రకంగా ఈ ఎమర్జెన్సీ తెలియజేయడానికి కొంతకాలం పట్టింది. కానీ ఎమర్జెన్సీకి ముందు నుండే ఆమె అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఇందిరా కాంగ్రెస్గా ఆమె రావడానికి అంతకుముందే కాంగ్రెస్లో సంక్షోభం ఉంది. జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు, లేదా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు సోషలిస్టు నాయకులుగా ఉన్నారు. వాళ్ళు అప్పటికే సమ్మెల పేరుతోని 1974లో రైల్వే కార్మికుల సమ్మె జరిగింది. ఆ సమ్మెలో జార్జ్ ఫెర్నాండెజ్ పెద్ద సమ్మెని జయప్రదం చేయటం అనేది జరిగింది. ఆ వ్యతిరేకత కూడా ఇందిరాగాంధీ మీదకి వచ్చింది. అంతకుముందు 1962లో భారత్ చైనా యుద్ధం వచ్చింది. తర్వాత పాకిస్తాన్ భారత్ యుద్ధం 1971లో వచ్చింది. అప్పుడే ఎన్నికలు జరిగినాయి. ఈ అన్ని అంతర్గత కారణాలతోని ఇందిరాగాంధీ అరాచకాన్ని భరించలేక ఆ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆమెను ఆ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. ఆమె అప్పుడు ఇందిరా కాంగ్రెస్గా అది మారటం అనేది జరిగింది. అంటే అంతర్గత సంక్షోభంలో నుండి బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు, కార్మిక సమ్మెలు విస్తృతంగా సాగుతూ ఉన్నాయి. విద్యార్థి ఉద్యమాలు విస్తృతంగా సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆ నిర్బంధాన్ని మరింత ఉధృతం చేసింది. ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అరెస్టు చేయించడం, దాదాపు 1,13,000 మంది ప్రతిపక్ష రాజకీయ నాయకులందరినీ అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది. ఆ సందర్భంగానే మొట్టమొదటిసారి ఒక నేర సంస్థతోని ఆ సంస్థని ఒక జీవోని తీసుకొచ్చి ఇప్పుడు ఉపా చట్టం అంటాం, అప్పుడు మీసా చట్టం అని చెప్పేసి ఆ చట్టం ఆధారంగా ప్రభుత్వాన్ని కూల్చడానికి పన్నాగం పన్నుతున్నారని మన పార్టీ నుండి జ్యోతి బసు గారిని, అట్లాగనే జనసంఘ్ నుండి వాజ్పేయిని, అట్లానే ఇంకొక కొన్ని సోషలిస్ట్ పార్టీలు వీటన్నిటినీ కలిపి ఆ నిషేధం పెట్టి వాళ్ళ మీద కూడా నిర్బంధకాండాన్ని ప్రయోగించినటువంటి పరిస్థితి ఉంది. అట్లానే ఇందాక మన బాలరాజు గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగానే కమ్యూనిస్టులు ఆ నిర్బంధాన్ని బాగా ఎదుర్కొన్నారు. కారణం ఏంటంటే సమ్మెలు చేయటం, పోరాటాలు చేయటం, ప్రశ్నించడం, ఉద్యమాలు చేయటం అనేది కమ్యూనిస్టులుగా అందరికంటే మనం ముందున్నాం. జయప్రకాష్ నారాయణ వాళ్ళు ఉన్నప్పటికీ మనం అగ్రభాగంలో ఉన్నాం కాబట్టి ఆ నిర్బంధం యొక్క శాతం కూడా మన మీదనే పడింది. మన రాష్ట్రంలో కూడా అప్పుడు జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ కూడా మన డాక్టర్ వైఆర్కే గారిని జైల్లో పెట్టడం జరిగింది. 6 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు. అనేక నిర్బంధాలకు మన పార్టీ నాయకత్వం గురైనటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థితిలోనే 1975 నుండి 77 దాకా ఇందిరాగాంధీ విధించినటువంటి ఎమర్జెన్సీ ఫలితంగా కమ్యూనిస్టులు కనపడితే కాల్చివేయమనే ఉత్తర్వులు కూడా ఆనాడు వెలువట్టడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఉద్యమకారులు, పోరాటాలు చేసేవాళ్ళు, ప్రజలను సమీకరించేవాళ్ళు, వీళ్ళు ప్రశ్నించేవాళ్ళు కాబట్టి నా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు నాకు ఎదురుగా కనపడటానికి వీల్లేదు అని చెప్పేసి అటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తే ఆనాడు కమ్యూనిస్టు నాయకులు పెళ్ళం బిడ్డల్ని వదిలేసి సంకకేసుకొని అడవుల్లోకి వెళ్ళి ఈ ఉద్యమాన్ని కాపాడటం అనేది జరిగింది. ఆ రకంగా నిర్బంధాన్ని అందరికంటే ఎదుర్కొన్నది కమ్యూనిస్టులు. అందులో కూడా ఇంకా చెప్పాల్సి వస్తే సిపిఎం అని కూడా చెప్పొచ్చు. ఎందుకోసం అనంటే సిపిఐ ఎమర్జెన్సీని బలపరిచింది, సిపిఎం వ్యతిరేకించింది. అందుకే మనం నిర్బంధాలకు గురైనాం. సిపిఐ మీద మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి కేసులు పెట్టబడలేదు, వాళ్ళ ఆ ఎమర్జెన్సీని వ్యతిరేకించలేదు. అందుకోసం ఈ రకంగా ఎక్కువ నిర్బంధానికి గురైనటువంటి పార్టీగా మన పార్టీ ఉంది.
అట్లా రాజనారాయణ వేసినటువంటి ఆ కేసు వల్ల ఎక్కడైతే ఆ ఒత్తిడికి గురయిందో ఆ కోపంతో ఆ నిర్బంధాన్ని మరింత ఎక్కువగా ప్రవేశపెట్టినటువంటి ఇందిరాగాంధీ యొక్క చేష్టలు చూసినప్పుడు అందరికంటే ఎక్కువ నిర్బంధాలకు గురైంది మన విద్యార్థి నాయకులు, మన పార్టీ నాయకులు, మొత్తం ప్రజానీకం ఎక్కడైతే ఎదురుదిరిగి ప్రశ్నిస్తున్నారో అటువంటి అభ్యుదయవాదులు కానీ అట్లాగనే ప్రోగ్రెసివ్ శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా అటువంటి నిర్బంధాన్ని ప్రయోగించింది. అంటే ఆనాడు నిర్బంధం ఎమర్జెన్సీ అనేది చెప్పారు. అందుకే అప్పుడు మన పార్టీ విశ్లేషణ ఏంటంటే అర్ధ ఫాసిజం అనేది భారతదేశంలో కొనసాగుతూ ఉంది అని చెప్పేసి అన్నారు. ఇవాళ నయా ఫాసిజం అమల్లోకి వచ్చింది అని చెప్పేసి మన పార్టీ యొక్క అంచనా. కొత్త రూపం తీసుకుంది. నయా ఫాసిజం అంటే కొత్త రూపం తీసుకుంది. ఎమర్జెన్సీని కూడా మరిపించేటటువంటి రోజులు ఇవాళ సాగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో గత 50 సంవత్సరాల క్రితం ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ యొక్క పరిణామాలు దారితీసినటువంటి తీరుని ఒకసారి నెమరు వేసుకోవాలి. రెండోది, ఇవాళ ప్రకటించకుండానే అమలు చేస్తున్నటువంటి ఈ నయా ఫ్యాసిజం పేరుతోని కార్పొరేట్ శక్తులు, మతోన్మాద శక్తులు కలిసి మేలు కలయికతో ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇవాళ పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఒక పిలిపిచ్చింది. నరేంద్ర మోడీ గారు 2024లోనే ఆ ప్రకటన చేయటం అనేది జరిగింది. ఏంటంటే సంవిధాన్ రాజ్యాంగ దివాస్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే భారత రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి రోజు అని చెప్పేసి. అంటే భారత రాజ్యాంగాన్ని హత్య చేసిన వాళ్ళే ఇవాళ ఆ రాజ్యాంగం మూలాల గురించి, ఆ రాజ్యాంగం సంరక్షణ గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉన్నది. ఇవాళ ఇందిరాగాంధీ కానీ కాంగ్రెస్ను మనం ఇప్పుడేదో సమర్థించడం అనేది కాదు. ఆనాడు దారితీసినటువంటి కారణాలను విశ్లేషిస్తూనే ఆనాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలబడ్డది ఎవరు అని అంటే నీతితోని, నిజాయితీతోని కమ్యూనిస్టులు నిలబడ్డారు. ఎక్కువ నష్టపోయింది ఆస్తులు కానీ, ప్రాణాలు కానీ త్యాగాలు చేసింది కమ్యూనిస్టులు. కాబట్టి ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడుతూ ఉంటే, లేదు బీజేపీ యొక్క ఫ్యాసిజం, నయా ఫ్యాసిజం గురించి, కొత్త తరహా పాలన గురించి మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఏదో ఇందిరాగాంధీనో లేదో కాంగ్రెస్నో మనం సపోర్ట్ చేస్తున్నారు కమ్యూనిస్ట్ అనేటటువంటి వాదనను కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ శక్తులు ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసం వాస్తవాలు విశ్లేషించాలి, వాస్తవాల ఆధారంగా మనం విమర్శించాలి. ఇవాళ కమ్యూనిస్టులుగా మనం వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నాం. ఆనాడు అది సాగింది, ఆ నిర్బంధం సాగింది, ఆ నిర్బంధాన్ని ఎదుర్కొన్నది కమ్యూనిస్టులు, అందులో ముఖ్యంగా మార్క్సిస్టులు అని చెప్పేసి మనం ఘంటాపదంగా చెప్పగలం. మరి ఇవాళ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు ఏమిటి? భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నది ఎవరు? భారత రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం వల్లనే నాకు ఈ పదవి వచ్చింది, ఒక ఛాయ్వాలాని, ఒక బీసీని, అటువంటి వాడికి భారతదేశాన్ని పాలించేటటువంటి అవకాశం, హక్కు, అర్హత వచ్చిందంటే అది కేవలం భారత రాజ్యాంగం వల్ల వచ్చింది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కానీ ఆ నరేంద్ర మోడీ గారు ఇవాళ సామాజిక న్యాయం అమలు జరిపే దాంట్లో ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. గో సంరక్షణ పేరుతోని దాడులు చేస్తూ ఉన్నారు, సంస్కృతి సాంప్రదాయాల పేరుతోని దాడులు చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగానికి ఒక పక్క తూట్లు పడుస్తూనే భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పేసి ప్రమాణాలు చేస్తున్నారు. అదే బీజేపీ ఎంపీలు గతంలో పార్లమెంట్లో కొన్ని ప్రకటనలు చేశారు. కానీ నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎక్కడ కూడా నోరు తెరిచి ఇది తప్పు అని చెప్పేసి చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారు? మా ప్రామాణిక గ్రంథం భారత రాజ్యాంగం కాదు, భగవద్గీత అని చెప్పేసి బీజేపీ ఎంపీలు స్వయాన నిస్సిగ్గుగా ప్రకటించారు పార్లమెంటులో. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. భారత రాజ్యాంగాన్ని మనం విస్మరించకూడదు, భారత రాజ్యాంగాన్ని మనం విమర్శించకూడదు అని ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఇవాళ ఏమంటున్నాడు? ఆనాటి ఎమర్జెన్సీ అనేది భారత రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి రోజుగా ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరిగణిస్తుంది. కాబట్టి దాన్ని మనం సంరక్షించుకోవడానికి ఇవాళ ఈ ఎమర్జెన్సీని మనం అట్లా చూడాలి అని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ గారు చెబుతూ ఉన్నారు. అంతేకాదు, ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా ప్రైవేటు పరం చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు, భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం 1920 నాటికే కార్మిక చట్టాలు కార్మికులు పోరాటం చేసి సాధించుకోవటం అనేది జరిగింది. ఆ భారత స్వాతంత్ర పోరాటంలో ఇసుమంతా కూడా పాత్ర లేనటువంటి బీజేపీ ఆ కార్మిక చట్టాలని ఇవాళ వాటన్నిటి కూడా మార్చి కార్మిక కోడ్లు తీసుకొచ్చింది. రేపు జూలై 9వ తేదీ జరగబోయేటటువంటి అఖిల భారత సమ్మె దాంట్లో అంతర్భాగంగానే ఉంది. అంటే కార్మిక హక్కులని కోడ్లుగా మార్చడం అనంటే
కనీస వేతనాల గురించి మాట్లాడడానికి వీలు లేదు, పౌర హక్కుల గురించి ప్రశ్నించడానికి వీలు లేదు, మానవ హక్కుల గురించి ప్రశ్నించడానికి వీలు లేదు. ఒక మాటలో చెప్పాలంటే భారత రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తుంది ఇవాళ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బీజేపీ. ఇటువంటి బీజేపీ కుట్రలను కుతంత్రాలను అంటే ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి చేసింది, ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రకటించకుండానే అటువంటి విధానాలను అమలు జరుపుతూ ఉంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటమే ఈనాడు భారత సమాజంలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ శక్తుల యొక్క కర్తవ్యం, కమ్యూనిస్టుల యొక్క కర్తవ్యం, మార్క్సిస్టు పార్టీ కార్యకర్తల యొక్క కర్తవ్యంగా ఉన్నది. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా జరిగేటటువంటి చర్చని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా అమ్మటం ఒక భాగం అయితే, ఇవాళ ఆ సంస్థలను ఉపయోగించుకొని ఈడీలు కానీ లేదంటే ఎస్బీఐలు కానీ ఇట్లాంటి అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఆ సంస్థల ద్వారా ఎన్నికలను దుర్వినియోగం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఓట్లు సీట్లు కొనుగోలు చేయటం కోసం ప్రభుత్వాల మీద నిర్బంధం పెట్టి ముఖ్యమంత్రులను సైతం జైళ్లకు పంపించి ఆ ప్రభుత్వాన్ని అట్లాగనే గద్దె దింపడం అనేది జరిగింది. వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ విధానాలను మనం ఏదో సమర్థిస్తూ చెప్పేది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు. ఆ హక్కులని కాలరాసేటటువంటి విధానాలని ఇవాళ బీజేపీ ముందుకు తీసుకొచ్చింది. సిబిఐని ఉపయోగించింది, ఈడీలు ఉపయోగించింది. ఆ రకంగా భయభ్రాంతులకు గురి చేసి నయానో భయానో బెదిరింపులకు పూనుకొని ఆ రకంగా భారత సమాజాన్ని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి విధానాలని ఇవాళ బీజేపీ తీసుకుంటా ఉంది. ఇవాళ ఆ బీజేపీ ప్రజలకు నీతి గురించి మాట్లాడుతూ ఉంది. ఇవాళ ప్రజలని ఐక్యం కాకుండా మతం పేరుతోని మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటటువంటి పని తీసుకొస్తూ ఉంది. మనువాదాన్ని అమలు జరుపుతూ ఉంది. మనువాదాన్ని అమలు జరపడం అంటే పాతకాలపు భావాలని ముందుకు తీసుకురావటం, భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి భావాలను ముందుకు తీసుకురావటం, దేవుడు దెయ్యం పేరుతోని, మూఢ విశ్వాసాల పేరుతోని, సంస్కృతి సాంప్రదాయాల పేరుతోని ప్రజలని వెనక్కి తీసుకుపోయేటటువంటి తిరోగమన విధానాలని ముందుకు తీసుకొస్తూ ఉంది. ఆ విధానాలను ప్రశ్నించేటటువంటి ప్రోగ్రెసివ్ శక్తుల మీద ఇవాళ దాడులు జరుగుతూ ఉంది. ఆనాడు పత్రికల మీద ఎట్లాంటి దాడి అయితే చేసిందో ఇవాళ కూడా కవులు, కళాకారుల మీద అటువంటి దాడి చేసింది. దబోల్కర్ మీద ఆ దాడి చేసింది, పన్సారీ మీద ఆ దాడి చేసింది, ప్రొఫెసర్ సాయిబాబుని జైల్లో పెట్టి నిర్బంధానికి పూనుకుంది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనే పేరుతోని ఇవాళ మానవ హక్కులను హరిస్తూ ఉంది. 2026 నాటికి మావోయిస్టు నక్సలిజం లేకుండా మేము చేస్తాము, వాళ్ళతో శాంతి చర్చలు జరిపే సమస్య లేదు అని చెబుతూ ఉంది. మావోయిస్టు విధానాలని మార్క్సిస్టు పార్టీ అంగీకరించదు. వాళ్ళ విధానాలు వేరు. వాళ్ళు ఆనాడే 1968లో తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి డిఫ్రై వాళ్ళ అడవుల్లోకి వెళ్ళారు. ఆనాడే మనం చెప్పాం, సాయుధ పోరాటం ద్వారాగానే విప్లవం జయప్రదం అయ్యిద్ది, కానీ సాయుధులు కావాల్సింది ప్రజలు తప్ప వ్యక్తులు కాదు అని చెప్పేసి ఆనాడు మనం చెప్పడం జరిగింది. ఇవాళ ఆచరణలో అదే నిజం అని చెప్పేసి నిరూపణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ సిద్ధాంతానికి మన సిద్ధాంతానికి వైరుధ్యం ఉంది. వాళ్ళ విధానాల్లో మన విధానాల్లో తేడా ఉంది. ఇంకా ఆ మాటకు వస్తే భద్రాచలం లాంటి ఏరియాలో లేదు, బెంగాల్లో, మిగిలిన చోట్ల, అటు మన త్రిపురలో ఎక్కువ దాడులు చేసింది మావోయిస్టులు మన మీదనే, మన నాయకుల్ని చంపారు. మన భద్రాచలం ఏరియాలో కూడా చంద్రరావు గారిని, వెంకటరెడ్డి గారిని, అట్లానే భీష్మారావు గారిని, పులి రామయ్యని ఇట్లాంటి వాళ్ళందరినీ మావోయిస్టులే చంపారు. దాదాపు డజన్కి పైగా మావోయిస్టుల చేతిలో చనిపోయింది మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలే. అందుకోసం వాళ్ళ విధానాలని మనం ఏం సమర్థించి చెప్పడం అనేది కాదు. మనం సమర్థించేదేంటి? ప్రజాస్వామ్య హక్కులు, ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడేటటువంటి ప్రజాస్వామ్యం బతికుండాలి. ఆ ప్రజాస్వామ్యానికి విఘాతం చేసేటటువంటి పద్ధతిలో ఇవాళ వ్యవస్థను మార్చాల్సింది పోయి ఆ వ్యవస్థలో పోరాడే వాళ్ళని నిర్మూలించేటటువంటి విధానాలను తీసుకొచ్చి ఆ రకంగా ఆపరేషన్ కగార్ పేరుతోని మనుషుల్ని చంపేటటువంటి దానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అది ఎందుకు జరుగుతూ ఉంది? మన పార్టీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమిటి అని అంటే, కార్పొరేట్ శక్తులకి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టలను, అడవులను, ఖనిజ సంపదను దోసిపెట్టడానికి ఇవాళ ఆ మార్గాన్ని ఎన్నిక చేసుకుంది. అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, వారి యొక్క సంక్షేమానికి ఉపయోగపడే పద్ధతిలో విధానాలు మార్చుకొని ఆ రకంగా అరాచకాన్ని నిర్మూలిస్తున్నామనంటే మనం కూడా స్వాగతిస్తాం. కానీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం కోసం, కార్పొరేట్ శక్తులకి అక్కడున్న ఖనిజ సంపదను దోసిపెట్టడం కోసం ఈ విధానాలు తీసుకొని ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చింది. ఆ రకంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఉంది.
ఒక పక్క భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉంది, రెండో పక్క ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగిస్తూ ఉంది, ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేస్తూ ఉంది, మారణ హోమం సృష్టిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఫాసిస్టు తరహా లక్షణాలు. ఇది కొత్త రూపంలో చేస్తూ ఉంది. అందుకనే ఇప్పుడు కార్పొరేట్ శక్తులతోని మతోన్మాద శక్తులు మిలాఖత్ అయ్యాయి. మన పార్టీ అఖిల భారత మహాసభలో ఈ తీర్మానం కూడా చేయటం అనేది జరిగింది. ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీని ముందుకు తీసుకొచ్చి, అది రాజకీయ రంగుతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి అది ముందుకు తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ శక్తులు నడిపిస్తున్నటువంటి ఆ మార్గంలో ఇవాళ బీజేపీ నడుస్తుంది. దానికి మతోన్మాదం అట్లాగనే కార్పొరేట్ శక్తులు రెండు కలిసి మిళితమై ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. అందుకే మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడమే ఇవాళ కమ్యూనిస్టులుగా మన మీద ఉన్నటువంటి కీలకమైన కర్తవ్యం అని చెప్పేసి ఇవాళ మన అఖిల భారత మహాసభలో మన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య హక్కులకు ఎక్కడికి విఘాతం కలిగినా ఆ ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవటానికి పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడం అనేది మార్క్సిస్టులుగా మన కర్తవ్యంగా ఉంది. అందుకోసం మనం ఆ శక్తులని ఓడించాలన్నా, ఆ శక్తులని బలహీనపరచాలన్నా, నిర్వీర్యం చేయాలన్నా అంతర్గతంగా మన పార్టీ కూడా బలం పెరగాలి. ఇవాళ మన బలం బలహీనపడుతున్న మాట నిజం, కానీ బలహీనపడటానికి అనేక అంతర్గత కారణాలు ఉన్నాయి, బాహ్య కారణాలు ఉన్నాయి, అంటే మన సొంత కారణాలు ఉన్నాయి, సమాజంలో వస్తున్నటువంటి మార్పులు కూడా కారణంగా ఉన్నాయి. ఇవాళ ఎన్నికల నిబంధనల్లో ఎన్నికల్లో అనేక మార్పులు వచ్చాయి. ఇవాళ సంక్షేమం అనేది పక్కకు పోయింది, నీతి నిజాయితీ అనేది పక్కకు పోయింది. ఇవాళ డబ్బు, పదవి వ్యామోహాలు, భ్రమలు, ఇటువంటి వాటితోని రాజకీయాలు అనేటివి ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అటువంటి రాజకీయాలను ఎదుర్కోవటం అనేది కమ్యూనిస్టులుగా, మార్క్సిస్టులుగా మనకు పెద్ద సవాలుగా ఉన్నది. ఇది బాహ్య ప్రపంచంలో మనం ఎదుర్కొనేటటువంటి సవాల్. అట్లానే అంతర్గతంగా గతంలో కమ్యూనిస్టు ఉద్యమాలు, వర్గ పోరాటాలు అవన్నీ కూడా బలహీనపడటానికి ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు. ఆ వర్గ పోరాటాలు లేని కారణంగా, అంటే వర్గ శత్రువు ఆనాడు డైరెక్ట్గా కనపడ్డాడు. ఆనాడు భూస్వామి, కూలి ప్రత్యక్షంగా గ్రామాలలో కలబడ్డారు. పెట్టుబడిదారుడు, కార్మికుడు అనేది స్పష్టంగా ఉంది. కానీ ఇవాళ మారినటువంటి కార్పొరేటీకరణ యుగంలో దాని యొక్క రూపం మారింది. ఆర్థిక విధానాల్లో మార్పు వచ్చింది, క్రోనీ క్యాపిటలిజం అనేది ముందుకొచ్చింది. ఇటువంటి నేపథ్యంలో కార్పొరేట్ శక్తుల్ని ఎదుర్కోవటం అనేది ఒక పెద్ద సవాలుగా ఉంది. అందుకోసం మతోన్మాద శక్తుల్ని, కార్పొరేట్ శక్తుల్ని ఎదుర్కోవాలి అని అంటే మన యొక్క సొంత బలం పెరగాలి. ఆ సొంత బలం పెరగటానికి మనం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించవలసిన అవసరం ఉన్నది. ఆ సందర్భంగా ఆ వర్గ పోరాటాలని గ్రామీణ స్థాయి వరకు కూడా తీసుకుపోవాలి అని చెప్పేసి మన పార్టీ నిర్ణయం చేయడం అనేది జరిగింది. అందుకే ఇవాళ ఈ యొక్క ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని, గత ఎమర్జెన్సీ యొక్క అనుభవాలను గుణపాఠాలుగా తీసుకొని, ప్రస్తుతం అమలవుతున్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఈ అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేది ఇవాళ యొక్క ప్రజల కర్తవ్యంగా ఉన్నది. ఆ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మార్క్సిస్టు పార్టీగా మనం కూడా ఇటువంటి విషయాలను, ఆర్థిక విధానాలను, సామాజిక విధానాలను, అట్లానే మతోన్మాద కోణం నుండి కూడా పరిశీలన చేసి వీటన్నిటిని సంఘటితం చేసి ఐక్య పోరాటాల ద్వారాగా ప్రజా పోరాటాలని, వర్గ పోరాటాలని ఉధృతం చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి పోరాటాలకు పదును పెట్టవలసిన అవసరం ఇవాళ భారతదేశంలో ఉంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు మనకు తెలుసు. ఇక్కడ కులం ఉంటుంది, మతం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది, అనేక వైరుధ్యాలు ఉంటాయి. ఈ వైరుధ్యాలని అర్థం చేసుకొని భారత సమాజంలో విప్లవం తీసుకురావటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. ప్రపంచంలో వర్గాలు ఉన్నాయి, భారతదేశంలో వర్గాలతో పాటు కులాలు ఉన్నాయి. ఇవాళ సామాజిక వివక్ష పేరుతో జరుగుతున్నటువంటి దాడి, సామాజిక వివక్ష అంటే అదేదో ఎస్సీలు, ఎస్టీలు లేదు అణగారిన వర్గాల వరకే పరిమితం అవడానికి వీల్లేదు. ఇవాళ అనేక కోణాల్లో ఆర్థిక వ్యత్యాసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అంతర్గతంగా ఉన్నటువంటి కుల వ్యవస్థలో కూడా విత్ ఇన్ ది క్యాస్ట్ అని చెప్పేసి అంటారు. అంటే కులపరంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఆధిపత్య అగ్రవర్ణ కులాలు అనుకున్నటువంటి కమ్మ, రెడ్డి, వెలమ ఇట్లాంటి కులాల్లో కూడా ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తేడా వచ్చింది. అందులో కూడా చిన్న కమ్మ, పెద్ద కమ్మ అనే తేడాలు వచ్చినాయి. అది ఆర్థిక అసమానతలను బట్టి వచ్చింది. ఇది భారతదేశం యొక్క ప్రత్యేక పరిస్థితి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ వర్గ పోరాటాలని గ్రామ స్థాయిలో అభివృద్ధి చేయటం అనేది ఇవాళ కమ్యూనిస్టులుగా మన మీద ఉన్నటువంటి కీలకమైన కర్తవ్యంగా ఉంది. అందుకోసం వీటన్నిటిని పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. మనం ఎక్కడికక్కడ స్థానికంగా సమస్యలని అధ్యయనం చేయటం, ఆ సమస్యలని పోరాటాల రూపంలో మార్చటంగా ఉండాలి. ఇప్పుడు మన పార్టీ కొన్ని నిర్ణయాలు కూడా చేయటం జరిగింది. ఇప్పుడు మనం
దరఖాస్తులు పెడితేనో, లేదు విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం చేస్తేనో, ప్రజలను సమీకరించి ర్యాలీలు చేస్తేనో ఇది ప్రచార కార్యక్రమాలుగా మాత్రమే ఉంటున్నాయి. అసలైన పోరాటాలు వర్గ పోరాటాలుగా మార్చాలి అన్నప్పుడు ప్రజల భాగస్వామ్యంతో రావాలి ఆ పోరాటాలు. అది వర్గ పోరాటంగా ఉండాలి. మరి ఇప్పుడు మనకు అనిపించవచ్చు, ఆనాడు భూస్వామి బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి భూస్వామి దోపిడీ అనేది కూలోడి పైన ప్రత్యక్షంగా కనపడింది. ఆనాడు కూలి పోరాటాలు ఉధృతంగా సాగాయి. అప్పుడు కూలి భూమి అనేది ముందుకొచ్చింది. అది మనం అర్థం చేసుకుంటాం. మరి ఇవాళ ఎట్లా అర్థం చేసుకుంటాం? ఇవాళ దాని రూపం మారింది, దోపిడీ రూపం మారింది. ఇవాళ గిరిగిరి బ్యాంకుల పేరుతోని, మైక్రో ఫైనాన్స్ పేరుతోని అనేక దోపిడీలు సాగుతూ ఉన్నాయి. ఆ దోపిడీ పద్ధతుల్ని మనం అధ్యయనం చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఆ దోపిడీ పద్ధతుల మీద వర్గ పోరాటాలు సృష్టించవలసినటువంటి బాధ్యత ఇవాళ మన పైన ఉంటుంది. అటువంటి పోరాటాలని సృష్టించడం ద్వారా, అటు మతోన్మాద ప్రమాదాన్ని ప్రజలకు వివరించడం ద్వారా, ప్రజల్ని చైతన్యవంతులను చేయడం ద్వారా, ముఖ్యంగా పునాది వర్గాలపైన మతోన్మాద ప్రభావాలు ఉంటున్నాయి. కానీ వాళ్ళ బీజేపీ ఏం చేస్తుంది? మొత్తం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడున్నా సరే హిందూ అనేది వాళ్ళంతా బంధువులు అనేటటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. హిందువులంతా బంధువులైతే సామాజిక వివక్ష ఎందుకు కొనసాగుతూ ఉంది? అంటరానితనం ఎందుకు వచ్చింది? ఎక్కువ తక్కువ కుల తేడాలు ఎందుకు వచ్చాయి? ఆర్థిక అసమానతలు ఎందుకు వచ్చాయి? అందరం ఒకటే కదా. వీటికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కానీ హిందూ అనే పేరుతోని హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉంది. మనం కూడా చాలామందికి మనం చెప్పే దాంట్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. అదేమిటి? మతం వేరు, మతోన్మాదం వేరు. మతాన్ని మనం గౌరవిస్తాం, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తాం. మతం అనేది వ్యక్తిగతం, సంస్కృతి సాంప్రదాయాలనేది వ్యక్తిగతం. ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ సాంప్రదాయాలు అమలు జరపాలనేది వ్యక్తికి సంబంధించినటువంటి అంశం. దీని విషయంలో ఎక్కడ మనం ఇప్పటికిప్పుడు మనం వ్యతిరేకంగా పోవాలని మనం మార్క్సిస్టు పార్టీగా మనం అనుకోవట్లేదు. మతం పేరుతో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి నా మతమే గొప్ప, నా దేవుడే గొప్ప, ఆ మతానికి వ్యతిరేకంగా ఈ మతం ఉండాలి అని చెప్పేసి క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద దాడి చేయటాన్ని మన పార్టీ అంగీకరించదు. అందుకోసం మత విశ్వాసాలని గౌరవిస్తాం, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ తేడాన్ని ప్రజల్లో మనం వివరించాలి. ఇంకా కొన్ని మనం నిర్ణయాలు కూడా తీసుకోవటం జరిగింది మతం పట్ల. మత ఆచార వ్యవహారాలు కింద స్థాయిలో గ్రామాల్లో అమలు జరుగుతున్నప్పుడు అందులో కూడా మనం జోక్యం చేసుకోవాలి. సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా మనం జోక్యం చేసుకోవాలి. అంత మాత్రాన మనం కూడా మత విశ్వాసాలకు లోను కాకూడదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలకు చేరువ కావాలి అని చెప్పేసి కూడా మన పార్టీ నిర్ణయం చేయటం అనేది జరిగింది. ఈ రకంగా ఇవాళ ఉన్నటువంటి ఈ భౌతిక పరిస్థితిని, ఎమర్జెన్సీ అమలవుతున్నటువంటి అమలు జరిగినటువంటి తీరుని అర్థం చేసుకొని ఇప్పుడు అప్రకటితంగా అయినా సరే ఎమర్జెన్సీ ఎలా అమలు జరుగుతూ ఉంది, బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కారు చౌక ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్లా అమ్మటానికి పూనుకుంది, అర్హరాజులు అడ్డం పడ్డా సరే నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఆర్థిక మంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు 2021-22 బడ్జెట్ ప్రవేశపెడుతూ. ఏమిటంటే 150 ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతాం, అర్హరాజులు అడ్డం పడ్డా సరే దీన్ని ఆపటం ఎవరి వల్ల కాదు అని చెప్పారు. రైల్వేలు, ఎల్ఐసీలు, ఎయిర్పోర్ట్లు, ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా ఆ రకంగా అమ్మటానికి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం ఉంది. అందుకే మతోన్మాద శక్తులకి అనుకూలంగా కార్పొరేట్ శక్తులు ఈ దేశంలో ప్రవేశించాలి అనుకున్నప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది, పౌర హక్కులు ఉంటాయి, సమ్మె చేసే హక్కు ఉంటుంది. కాబట్టి మీ దగ్గర పెట్టుబడులు మేము పెట్టాలి అని అంటే మీరు ఈ విధానాల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి కార్పొరేట్ శక్తులు కోరాయి, సామ్రాజ్యవాదులు కోరారు. అందుకోసం బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ విధానాలకి గొర్రె తల ఊపినట్టుగా తల ఊపి సంతకం పెట్టి ఆ కార్మిక చట్టాలను మార్చి కార్మిక కోడ్లు తీసుకొస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందుకే దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగం మొత్తం కూడా బగ్గుమంటా ఉంది. ఇవాళ రైతాంగ చట్టాలు కూడా ఆ రకంగానే తీసుకొచ్చారు. నల్ల చట్టాలు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. పోరాటాల ఫలితంగా ప్రమాదం పొంచే ఉంది. అట్లాగనే భారత సమాజంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా ఈ కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రతిఘటించి దాన్ని వెనక్కి కొట్టాలని చెప్పేసి దేశవ్యాప్త సమ్మె కూడా సాగుతూ ఉంది. అందుకే వీటన్నిటిపైన ఒక పక్క ప్రజాస్వామ్య హక్కులు, అట్లాగనే నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయటం, మత విశ్వాసాలను గౌరవిస్తూనే మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం, కార్పొరేట్ శక్తులకి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయటం, మన సొంత బలం పెంచుకోవడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా ఒక చైతన్యయుతమైనటువంటి పోరాటం ప్రజల స్థాయిలో తీసుకొచ్చేదానికోసం
ప్రయత్నం చేయటమే ఈరోజు మన మీద ఉన్నటువంటి కర్తవ్యంగా మనం భావించాలని, ఆ రకంగా ఎమర్జెన్సీ నాడు నేడు అనే దాన్ని అర్థం చేసుకొని ఆ పోరాటాలకి మనమంతా కూడా సిద్ధం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు. నమస్కారం. నాడు ఎమర్జెన్సీ ప్రమాదాన్ని, ఉన్నటువంటి మతోన్మాద రాజకీయాల ప్రమాదాన్ని మనం వివరించి వాటి వ్యతిరేకంగా పోరాటం చేయడం మనం వివరించినటువంటి పార్టీ జిల్లా కార్యదర్శి మత్సా వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ రాష్ట్ర సభ్యులు కామ్రేడ్ అన్నవరం గారిని మాట్లాడాల్సిందిగా